ఫ్రెండ్స్, నేను మీ అభి. వెల్కమ్ టు అభినవ్ రాక్. చూసారు కదా, హీరో వచ్చాడు. సో ఇక్కడ చూసుకున్నాను, కష్టపడి సర్వైవల్లోని చాలా కష్టపడ్డాను నిజంగా. డైమండ్ ఆర్మర్, నెదరైట్ ఆర్మర్ ప్లస్ కత్తులు కటార్లు అన్నీ తయారు చేసుకున్నాను నేనైతే. సో ఒక్క నిమిషం ఆగండి, కింద దిగైతే మళ్ళీ కలుద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్ అయితే కిందకు వచ్చేసాను. సెప్లో పొందుతాను. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మా జోన్ అనమాట. వీడి సింబా ఆడ పేరేంటి ఇంకా నేను పెట్టలేదు నేను. సో ఇక్కడ చూసుకుంటేమో ఫుల్గా ఫెన్స్డ్ అయితే వేస్తాను, ఎవడు రాకుండా. అంటారు ఇది నాకు. సో బౌట్ ఎవరు తయారు చేసుకోవాలి, నిన్నే ఒక పెద్ద ఫైట్ అయింది. సో దీని నుంచి ఎవడైతే రాలేడు ఇంత నుంచి దీంట్లోకి. సో ఇంత నుంచి మీకు డౌట్ కూడా వస్తుంది కదా, అసలు ఇదేంటిది పెద్ద స్ట్రక్చర్లో ఉందని అనుకోకండి. సో లోపల మనకు ఇంకోటి ఉంటాడండి. ఒక్క నిమిషం ఆగండి, దీంట్లోనైతే సూట్ పెట్టాను నేను. అదే నా బాడీని, నా యొక్క ఆర్మర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవి తీసేసి కూడా వాళ్ళు బదులు పెట్టాలి ఇక్కడ. వీటితో పని ఏంటంటే మనకి ఇంట్లో వేసుకున్నప్పుడు ఇవైతే వేసుకుని ఇంట్లో కూడా అసలు కొంచెం చిరాకు ఉంటుంది కదా మనకు కూడా. సో దీంట్లోనైతే షూస్, దీంట్లోనైతే పాయింట్ పెట్టుకుంటాను. పైన మాత్రం ఇదిగో షర్ట్ టైపు, ఇక్కడ హెల్మెట్. సో అంతా తీసేసుకుంటున్నాను. సో మళ్ళీ అయితే నా కత్తులు కటార్లు అన్నీ తీసేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటేనేమో ఈడే మన ప్రభాస్ అయిన భైరవ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పైకి చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం ఆగండి. సో మా అన్నయ్య వచ్చాడు అనమాట ఇప్పుడే. సో ఇదిగోండి మల్లా సూరి. ఇలా చూసుకుంటేనే ఇదిగోండి మన పోర్టల్. ఇంతకు మనం దాని మీద కదా నుంచున్నది, కింద దిగేటప్పుడు హెల్త్ పోయింది రే. సో కొన్నిసార్లు నైట్ కూడా వస్తాను, అప్పుడు నాకు ఫ్యాంటముల చేతిలో ఉంటాయి. సో ఇక్కడ లివర్ కనబడుతుంది కదా, ఇక్కడ ఏం లేదు కదా. ఇక్కడ చూసుకుంటేనేమో కష్టపడి ఎండ్కి కూడా వెళ్ళాను ఆల్రెడీ నేనైతే. ఎండ్ నుంచి అయితే హెడ్లు కూడా తెచ్చేసుకున్నాను. స్టాకులు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు హెడ్లు. ఇప్పుడు చూసుకునేమో ప్రెషర్ ప్లేట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూమ్ కాదు, ఈ రూమ్ చూపించాలి మీకు. సో స్టార్టింగ్లో అయితే ఇక్కడ మన గోళము విలేజర్స్ అయితే ఉండేవాళ్ళు. సో తర్వాత విలేజర్స్ అయితే ఇంట్లోకి వాళ్ళలోకి దూరిపోయి ఎస్ట్ వచ్చిన వాళ్ళు లాగేస్తున్నారని చంపేశాను విలేజర్స్ని. సో తర్వాత గోళం కూడా ఇంకా బాగా చనిపోయింది. తర్వాత నేనే కొత్త గోళం తయారు చేశాను. సో అప్పటి నుంచి మేము ఇద్దరమే ఉంటున్నాం ఇక్కడ, ఎవరు ఉండట్లేదు. సో కొన్నిసార్లు జంతువులు కూడా వస్తాయండి. సో ఇక్కడ చూసుకుంటేనేమో ఇక్కడ మీకు ఏం కనబడట్లేదు కదా, ఒక్కసారి షెలికర్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంది ఫ్రెండ్స్. సో ఇవే నా ఫేవరెట్ అనమాట. ఎక్కడికి టెలిపోర్ట్ అయితే తెలీదు. సో ఫస్ట్ షెలికర్ బాక్స్ చూస్తారు కదా, ఇప్పుడు నెక్స్ట్ సైడ్ షెలికర్ బాక్స్ చూసేయండి. ఫస్ట్ అయితే దీన్ని లోపల పెట్టేసి దీన్ని వేస్తాను. బాబాయ్ దీంట్లో మాత్రం చూస్తే మీరు కంప్లీట్ షాక్ అవుతుంది. షాక్ అయ్యావా? ఇక్కడ చూసుకుంటే అన్ని స్టాకులు విత్ ఎండర్ పల్స్, ఎండర్ అయ్యి బాబోయ్ నిజంగా చాలా యూటింగ్ ఫ్రెండ్స్ నా దగ్గర అయితే. లాస్ట్ టైం అయితే ఇంట్లో చూసుకుంటేనేమో నా దగ్గర మామూలు లూట్ ఉండదు ఫ్రెండ్స్. నిజంగా అయితే గొప్పల సంగతి పక్కన వెళ్తే నా దగ్గర మామూలు లూట్ అయితే అసలు చాలా వరకు లూట్ ఉంటుంది నా దగ్గర. ఇదిగోండి నా ఫేవరెట్
సో ఇక్కడ అన్నీ ఉంటాయి చాలా వరకు. సో ఇదంతా ఇష్టం వచ్చిందంటే పెట్టేసుకుంటాను. దీంట్లో ఫ్రెండ్స్ అసలు ఉంటాయి అసలు. సో చూసారు కదా ఫ్రెండ్స్ నా యొక్క మైన్క్రాఫ్ట్ హోమ్ టూర్. సో మైన్క్రాఫ్ట్ హోమ్ టూర్ అయితే అదిరిపోయింది కదా ఫ్రెండ్స్ నిజంగా. సో ఫ్యూచర్లో ఇంకా కొన్ని సీక్రెట్ రూమ్స్ కూడా పెడతాను నేను. ఇదిగోండి సింబా వాళ్ళు స్టార్టింగ్లోని. సో వీళ్ళని అయితే ఈ మధ్య వాడట్లేదని ఇక్కడ మొత్తం గ్లాస్ వేస్తాను. సో ఒక్క నిమిషం ఆగండి. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే నా యొక్క విలేజ్ టూర్ అంటే నా హోమ్ టూర్ అనుకోండి. సో తొందరలోనే సీక్రెట్ ప్లేస్లో పెడతాను, కొంచెం అప్డేట్ కూడా చేస్తాను. తొందరలోనంటే కొంచెం అప్డేట్ చేస్తాను. సింబా వాళ్ళని కూడా బయటికి తీసుకెళ్తాను నేనైతే. పైగానేమో ఇక్కడికి మార్ప్స్ రాకుండా ఫుల్గా లైట్స్ పెట్టేసాను కాబట్టి ఇక్కడ మార్ప్స్ అయితే స్పాన్ అవ్వవు. కానీ తొందరలోనైతే ఇక్కడ నేను ఏమైనా సీక్రెట్స్ రూమ్స్ పెడతాను, ఇంకా కొన్ని ఉంటాయి. సో ఇది ది గ్రేట్ అదే అభినవ్ రాక్ విలేజ్. సో చూసారు కదా ఫ్రెండ్స్ అభినవ్ రాక్ విలేజ్ ఎలా ఉందో. సో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే పక్కకు పడేయండి. సో బాయ్ ఫ్రెండ్స్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.